మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు కోమటిపల్లి గ్రామస్తులు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. కోమటిపల్లి తాండా, రామాయంపేట తాండా గ్రామాలను మున్సిపాలిటీ నుండి వేరు చేసి పంచాయతీగా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. తహసీల్దార్ రజనీకుమార్కి గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు. మున్సిపాలిటీలో కొనసాగడం ద్వారా ఇంటి ట్యాక్సులు పెరిగాయని, అభివృద్ధి జరగడం లేదని, ఉపాధి హామీ పని లేక యువత రోడ్డున పడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ప్రభుత్వం నుంచి మంజూరైన నిధుల విషయంలో గ్రామాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే 3 గ్రామాలను కలిపి ఒక పంచాయతీగా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. వద్దు వద్దు మున్సిపల్ వద్దు 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 మున్సిపల్ వద్దు కావాలి 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 వద్దు వద్దు మున్సిపల్ వద్దు కావాలి కావాలి కావాలి. ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మాది మున్సిపల్లో కలిపారు. కోమటిపల్లి ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉంది, దాన్ని తీసి మున్సిపల్లో కలపడం వల్ల కోమటిపల్లి ఉన్న ప్రజలందరూ ఏమంటే ఇప్పుడు ఉపాధి పని కోల్పోవడం జరుగుతుంది. ఉపాధి పని లేక చాలా ఇబ్బందులు పడుతుంది ప్రజలు. దాన్ని బట్టి దాని కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మాకు మున్సిపాలిటీకి తీసేసి మాది 2 తాండాలు కోమటిపల్లి కలిపి గ్రామ పంచాయతీ చేయాల్సిందిగా కోరుతున్నాము. కరెంటు సరిగా ఉండట్లేదు, మున్సిపాలిటీ సరిగా ఉండట్లేదు, రోడ్లు బాగుండట్లేదు, డ్రైనేజ్ వ్యవస్థ ఏం లేదు, ఏం చక్కగా ఏమి ఉండట్లేదు. దానివల్ల పట్టించుకునేవారు ఎవరు లేరు అక్కడ. దానివల్ల మాకు గ్రామ పంచాయతీ అయితే మేము డెవలప్ చేసుకోవడానికి మాకు అవకాశం ఉంటుందని. మెయిన్గా ఉపాధి గురించి ఉపాధి పని అయితే మొదటి అసలు లేనే లేదు. మాకు ఉన్న నుంచి అయితే మున్సిపాలిటీ నుంచి మాకు ఉంటుందేమో అనుకున్నారు, ఆల్మోస్ట్ అనుకున్నారు. అది ఉపాధి పని లేకపోవడం వల్ల చాలా లాస్ అవుతుండ్రు. దానివల్ల ఉపాధి పని కోసం ఉండాలని మాకు రామన్పేట 2వ వార్డు కౌన్సిలర్ మనకు పనులు జరుగుతలేదు కాబట్టి గ్రామ పంచాయతీ తాండా, కోమటిపల్లి కాలనీ, మన ఒడ్డెరి కాలనీ, రాంపేట నుంచి మనకు పనులు ఏం జరగటం లేదు. గ్రామ పంచాయతీ కావాలని మేము ఊరోళ్ళం కానీ తండ్రులం కానీ మన ఒడ్డెరి కాలనీ వాసులు అందరం కలిసి కరువు పని లేక ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి ట్యాక్సులు ఎక్కువైనాయి, కరెంట్ బిల్లులు ఎక్కువైనాయి, మనకు ఉపాధి పని లేదు. కావున అందరము కలుపుకొని మా గ్రామ పంచాయతీ కావాలని కోరుకుంటున్నాం. గ్రామం తాండా, కోమటిపల్లి, ఒడ్డెర కాలనీ. మాకు కరువు పని లేదు. ఈ మున్సిపాల్లో కలిసినప్పటి నుంచి మాకు ఇంటి ట్యాక్సులు పెరగడం కానీ, నల్లలో బిల్లులు కానీ, కరెంట్ బిల్లులు కానీ ప్రతి ఒక్కటి. మళ్ళీ ఊళ్ళో లైట్స్ అనేది లేవు, రోడ్స్ అనేది బాగాలేవు. పిల్లలు తెల్లందాకా నడుచుకుంటూ పోతే కూడా ఇబ్బంది అవుతుంది. మా గ్రామ పంచాయతీ మాకైతే మా ఊర్లో మాకు పని చేసుకుని మేము మాత్రం మేము బతకగలుగుతాం. రామేపేట నుంచి మాకు వద్దు, మా గ్రామ పంచాయతీ చేసుకున్నాం. మేము ఊరు తాండా, ఒడ్డెర కాలనీ మేము 3 కలుపుకొని గ్రామ పంచాయతీ చేసుకోవాలని కోరుకుంటున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వము గిరిజనులను పెద్దపీట వేస్తానని మోసం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా గుణపాఠం చెప్తా ఉన్నది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు మొన్ననే గత వారం కింద అన్ని జిల్లాల్లో ఎక్కడైతే గతంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందో అక్కడ జీపీగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కోమటిపల్లి తాండా కానీ, వడ్డెర కాలనీ కానీ, రామపేట తాండా కానీ ఇది టోటల్ వెనుకబడ్డ తాండాలు గ్రామాలు కాబట్టి ఇక్కడ ఉపాధి అనేది కోల్పోవడం జరిగింది. ఇల్లు ట్యాక్స్ భరించలేక ఏం చేయాలనో ప్రజలు ఇబ్బంది పాల్పడతా ఉన్నారు. అదేవిధంగా మొన్న చూసుకుంటా ఉంటే ప్రతి వార్డుకు 30 ఇండ్లు ఇస్తూ ఉంటే కోమటిపల్లి వార్డుకు వచ్చేసి 2వ వార్డుకు వచ్చేసి కేవలం 8 ఇండ్లే అక్కడ ఇవ్వడం జరిగింది. సరైన అధికారులను అక్కడ పెట్టి ఇప్పటికైనా సర్వే చేపించి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్లకు ఇల్లు కూడా దక్కలేదంటే ఇంత నీచమైన రాజకీయం ఎక్కడన్నా ఉంటుందంటే ఇక్కడ ఉండదని వారికి తప్పకుండా మున్సిపల్ నుంచి తొలగించి గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.